ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ 100 ఏళ్ళైనా ఈ ఒక్కటి మాత్రం మరవకు. ఎన్నో జన్మల అదృష్టం ఈ వరం. ఒక్కసారి నా మాటగా విను. నిజమైన ప్రేమ ఇలా ఉంటుంది చూడు అని బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. ఒక్కొక్కసారి మన జీవితంలో తెలిసి తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటికి తప్పకుండా శిక్షని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఒక తప్పు వల్లే మనం ఈ శిక్షని అనుభవిస్తున్నాము, అది చేతులారా మనం చేసుకున్నదే అని మనం గ్రహించలేకపోవడం వల్లనే ఎన్నో ఇబ్బందులను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి వాటి నుండి బయటపడాలి అంటే ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం మనం గ్రహించగలిగితే ఎక్కడ తప్పు చేస్తున్నామో ఒక్కసారి నా మాటగా విను అని బాబా గారు అంటున్నారండి. మరి ఇప్పుడు బాబా గారు చెప్పే ఈ చిన్న కథని పూర్తిగా విని చూద్దాం. బాబా గారి ఆంతర్యం ఏంటో అర్థం చేసుకుందాం. ఒక ఊర్లో రామకృష్ణ అనే రైతు ఉండేవాడు. అతని భార్య శాంత. భర్త మాట జవదాటని ఇల్లాలు. తన భర్తకి అన్ని విషయాలలో తోడుగా నిలిచేది. వాళ్ళ కొడుకు నరేష్ చాలా అల్లరివాడు. ఇదిలా ఉండగా ఒకరోజు శాంత భర్తతో ఇలా అంటుంది, ఏవండి, మొత్తానికి మీ పంతం నెగ్గించుకున్నారు. మీ నాన్నగారు ఇచ్చిన 2 గుంటల భూమిని నీ కష్టంతో 20 గుంటలు చేశారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి అని అంటుంది. అప్పుడు ఆ భర్త ఇలా అంటాడు, ఏం సంతోషం లే శాంత. ఒక ప్రక్కన మనం కోరుకున్న సంపద అయితే వచ్చింది, మరో ప్రక్కన మన నరేష్ని చూస్తే బెంగ వేస్తుంది. యుక్త వయసు వచ్చింది, కానీ పెద్దవాడైతే మారుతాడు అనుకున్నాము, కానీ అదే పెద్ద తప్పు అయ్యింది. ఇప్పటికీ వాడు బాధ్యత ఎరిగి ప్రవర్తించడం లేదు. అయ్యో, బాధపడకండి. మనం బిడ్డలనైతే కనగలం, కానీ వారి తలరాతలను మార్చలేము కదా. తనకేది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. అది కాదు శాంత, అలా ఎలా వదిలేస్తాము చెప్పు. ఇన్నాళ్ళు ఆడే వయసు అని వదిలేయడం వల్లనే సోమరిపోతుగాను నిష్ప్రయోజకుడిగాను ఉండిపోయాడు. నాకు ఏ విధంగానూ సహాయపడకపోగా ఈ మధ్య మన మాటకు ఎదురు చెప్పడం కూడా మొదలు పెట్టాడు. సరేలేండి, ఇక వాడి గురించి ఎక్కువ ఆలోచించకండి. మీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా కొంతసేపు అలా బయటకి వెళ్ళి మీ స్నేహితుడిని కలవండి అని భార్య సర్ది చెప్పడంతో తన ప్రాణ స్నేహితుడైన మూర్తితో కలిసి సరదాగా తన పొలంలో తిరుగుతూ కొద్దిసేపు కాలక్షేపం చేస్తారు. ఇంతలో మూర్తి రామకృష్ణ సాధించిన ప్రగతిని చూసి ఇలా అంటాడు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రామకృష్ణ. ఈరోజు మొత్తానికి నీ కలని నువ్వు నెరవేర్చుకున్నావు. 2 గుంటల భూమిని 20 గుంటలు చేశావు. నా స్నేహితుడి గురించి చెప్పుకోవడం కాదు, కానీ ఎంతైనా నువ్వు మామూలుడివి కాదురా. అదేం కాదురా, నువ్వు నా స్నేహితుడు కాబట్టి ఇలా పొగుడుతున్నావు. అది సరే, కానీ నీ కూతురు సీత ఎలా ఉందిరా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. సీత చాలా చక్కగా ఉందిరా. ఇంటి పనులు చక్కగా చేస్తుంది. ఇంకా పెళ్ళిడికొచ్చింది. పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అది సరే, కానీ మీ పుత్రరత్నం ఎలా ఉన్నాడు? ఇంకా అలాగే ఉన్నాడా? సోమరిపోతుగా తిరుగుతున్నాడా అని మూర్తి తన కొడుకు గురించి ఒక్కసారిగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక రామకృష్ణ ఇలా అంటాడు, అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకురా, ఇంకా వేరే విషయాలు చెప్పు అని తన మనసులోని ఉన్న బాధనంతా కూడా దాచిపెట్టుకొని అసహనంగా తన స్నేహితుడితో ఇలా అంటాడు, అది సరే, కానీ చెల్లమ్మని అడిగానని చెప్పరా, ఇక నేను వెళ్ళి వస్తాను. అయితే రామకృష్ణ కళ్ళల్లో కోపాన్ని గ్రహించిన మూర్తి వెంటనే అతన్ని సమ్మతిస్తూ ఇలా అంటాడు, అదేమిట్రా, ఇప్పుడే కదా మనం కలిసింది, అప్పుడే వెళ్ళిపోమంటున్నావే, నాపై కోపం వచ్చిందా ఏమిటి అని అడుగుతాడు. సరే అయితే, ఇక నీ కొడుకు గురించి ఎప్పుడూ అడగనులే. అయినా నీ కొడుకు మారడానికి నువ్వు ఎంతో ప్రయత్నిస్తున్నావు. వాడిని మంచి ప్రయోజకుడిని చేయాలని పట్టుదలతో నయానా భయానా చెప్పి చూశావు. దానివల్ల వాడికి నువ్వే దూరమయ్యావు. అందుకే నీకు ఒక సలహా ఇద్దామనుకుంటున్నాను. నువ్వు వింటానంటేనే చెబుతాను సుమా. నీపై నాకు కోపం కాదురా, ఇది నా అసహనం. ప్రస్తుతం నా దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఉన్నది
ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడిని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచాను. ఇప్పుడు వాడు బాగుపడతాడు అంటే అంతకు మించి ఏం కావాలిరా నాకు? నీ సలహా ఖచ్చితంగా వింటాను. అదేమిటో చెప్పు. సరే అయితే నీ కొడుకు నరేష్కి నా కూతుర్ని సీతనిచ్చి పెళ్లి చేద్దాం. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. ఒక్కసారి పెళ్లి అన్న బంధంలో చిక్కుకుంటే నీ కొడుక్కి బాధ్యతలు కూడా తెలిసి వస్తాయిరా, ఏమంటావ్ అని అంటాడు మూర్తి. దాంతో తనలో తాను కొంతసేపు ఆలోచించుకున్న రామకృష్ణ స్నేహితుడితో ఇలా అంటాడు, వద్దురా, సీతని నరేష్కి ఇచ్చి పెళ్లి చేయకు. మంచి బాధ్యతలు కలిగి ఉన్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. నా స్వార్థం కోసం సీత గొంతు కోయకురా. నువ్వు ఉండగా నా కూతురు గురించి నాకు ఎందుకు బెంగరా? స్నేహితుడి మీద నాకు నమ్మకం ఉంది. నా కూతుర్ని కోడలిగా కాదు కూతురులా చూసుకుంటావు అన్న నమ్మకం నాకుంది అని మూర్తి రామకృష్ణను పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతలా అడుగుతూ ఉంటే చేసేదేమీ లేక రామకృష్ణ ఇలా అంటాడు, సరే సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను కాదనలేకపోతున్నాను. నువ్వు చెప్పినట్టుగానే నరేష్కి సీతకి పెళ్లి చేద్దాం. అలా మాట్లాడుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చి రామకృష్ణ తన భార్యతో స్నేహితుడితో మాట్లాడుకున్న మాటలన్నీ వివరిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి తన కొడుకు నరేష్ వస్తాడు. అతన్ని పిలిచి రామకృష్ణ ఇలా అంటాడు, చూడు నరేష్, ఇన్నాళ్ళుగా ఎంత అల్లరి చిల్లరిగా తిరిగినా కూడా నేను పట్టించుకోలేదు. ఇక నేను పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక మీదట బాధ్యతలు తీసుకుని చక్కగా నడుచుకో. అలా హఠాత్తుగా పెళ్ళి అని చెప్పగానే నరేష్ నాన్నగారితో ఇలా అంటాడు, అదేంటి నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేస్తారా? అయినా నన్ను చూసి పిల్లనెవరిస్తారో చెప్పండి. నువ్వు చెప్పేది నిజమేరా, నిన్ను చూసి పిల్లనిచ్చేవారే లేరు. కానీ నా స్నేహితుడైన పాపానికి ఆ మూర్తి నా బాధను తట్టుకోలేక తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. కనీసం పెళ్లి చేస్తే అయినా మారుతావు అన్నది అతని నమ్మకం. కనీసం అతని నమ్మకాన్నైనా నిలబెట్టు. సరే నాన్న, మీ ఇష్టం. మరి మీరిద్దరూ మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పేదేముంది? అలా ఆ పెళ్లికి నరేష్ ఒప్పుకోవడంతో ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు కాస్త వియంకులవుతారు. నరేష్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా పెళ్ళైన కొంతకాలానికి ఒక కొత్త సమస్య తీసుకొచ్చి రామకృష్ణ ముందు ఉంచుతాడు. నరేష్ నాన్నగారు, నాకు ఆస్తిని పంచి ఇవ్వండి, నా దారిన నేను బ్రతుకుతాను, నేను ఇక ఈ ఇంట్లో ఉండలేను అని రామకృష్ణ ముందు నరేష్ ఇలా మాట్లాడుతాడు. 6 మాసాలకే వేరే కాపురం అని గొడవలు మొదలుపెట్టిన నరేష్ని చూసి నిర్ఘాంతపోతాడు రామకృష్ణ. ఆ తర్వాత ఇలా అంటాడు, అదేంటి నాయనా అలా మాట్లాడతావు? ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు నీకు వేరేగా ఉండమని ఎవరు చెప్పారు? నా కళ్ళెదుటుగా ఉంటే మీ అమ్మ నేను ఎంతో సంతోషిస్తాం. ఒంటరిగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావని నిన్ను నేను పెంచలేదు అని తన బాధంతా చెప్పుకుంటాడు రామకృష్ణ. అయితే తండ్రి మనసులో ఉన్న బాధని ఆవేదనని పట్టించుకోకుండా నరేష్ విసురుగా ఇలా మాట్లాడుతాడు, ఇంకా ఆపండి నాన్నగారు, నా మీద ఇంకా మీరు ప్రేమ పెంచుకున్నట్టు నటిస్తున్నారు కదా. నా పైన మీకు ఏ కోశానా ప్రేమ లేదు. ఇంతకాలం నన్ను తిట్టి కొట్టి రాచి రంపాలాడారు. ఇప్పుడు ఎటైనా వెళ్ళి స్వతంత్రంగా బ్రతుకుదామంటే దానికి కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఇక చాలు నాన్నగారు, ఇకనైనా నన్ను వదిలిపెట్టండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. అయినా నువ్వు నన్ను ఎందుకు సుఖపడినిస్తావు చెప్పు? అందుకే నా చావేదో నన్ను చావనివ్వు అంటాడు నరేష్ కోపంగా. ఆ మాటలు విన్న రామకృష్ణకు ఒక్కసారిగా గుండె పగిలినంత పని అవుతుంది. ఆ మాటలకి తన మనసులో ఉన్న బాధని వెళ్ళబుచ్చుకోలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకోలేక రామకృష్ణ ఇలా అంటాడు, నువ్వు అలా ఎప్పటికీ అనుకోకు నరేష్. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలన్నదే నా కోరిక. నువ్వు అడిగినట్టుగానే నీకు ఆస్తిని రాసిస్తాను. కానీ దానికి నాదొక షరతు. ఆస్తి నీకు మాత్రం ఇవ్వను, అది నీ భార్య పేరున రాసి పెడతాను. అలా ఆ తండ్రి కొడుకు అడిగిన విధంగా ఆస్తిని వాటా పంచి పెడతాడు. కానీ దానికి నరేష్ ఒప్పుకోడు.
నేను మా తాత ఆస్తిలో వాటా అడుగుతూ ఉంటే నా భార్య పేరున రాసిస్తానంటావేంటి అంటే నా పైన నీకు ఇప్పటికీ ఇంకా నమ్మకం లేదన్నమాట. ఈ విధంగా నువ్వు నన్ను అవమానిస్తున్నావా నాన్న? సరే అయితే నీ ఆస్తి నాకు అక్కర్లేదు, నాకు నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు, ఇక చాలు, నీ ఉచిత సలహాలు నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు, ఇక నేను వస్తాను అని చెప్పి నరేష్ తన భార్యను తీసుకుని ప్రక్కనే ఉన్న ఒక చిన్న గ్రామంలో అక్కడ వేరే కాపురం పెట్టి కూలీ నాలి చేసుకుంటూ ఎలాగో సంసారం ఈదుతూ ఉంటాడు. అలా ఒకరోజు కూలి పని చేసుకుని చాలా పొద్దుపోయిన తర్వాత వస్తాడు. తన వాలకం చూసిన సీత ఇలా అంటుంది, ఏంటండి అసలు మీకు ఇంత కష్టం అవసరమా? మీ నాన్నగారు ఇస్తాను అన్న ఆస్తిని తీసుకుని చక్కగా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇలా ఎంతకాలం కష్టపడతారు చెప్పండి అని అంటుంది. దాంతో తండ్రి పేరు వినగానే నరేష్కు పట్టరాని కోపం వచ్చి భార్యతో ఇలా అంటాడు, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, ఇక మీదట నాకు నచ్చని మా నాన్నగారి పేరు కానీ అతని గురించి కానీ ఈ ఇంట్లో ప్రస్తావన తీసుకురాకు, ఇక నీ ఉచిత సలహాలు ఆపి నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అలా కోప్పడిన నరేష్ని చూసి సీత మారు మాట్లాడకుండా అతనికి భోజనం వడ్డిస్తుంది. అలా తండ్రి మీద పంతంతో దొరికిన పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. అలా సంవత్సరం తిరిగేసరికల్లా నరేష్కు ఒక కొడుకు పుడతాడు. వాడికి రాము అని పేరు పెట్టుకుంటాడు. తన తండ్రిలాగే రాము కూడా పెద్దవాడయ్యే కొద్దీ పనికి మొండి, తిండికి మెండుగా తయారవుతాడు. వాడి బుద్ధులు వాలకం చూస్తున్న కొద్దీ నరేష్ రగిలిపోయేవాడు. ఒకరోజు బడిలో చదువుకోకుండా మామిడికాయలు దొంగలిస్తూ దొరుకుతాడు. అది చూసిన నరేష్కి పట్టరాని కోపం వచ్చి ఇంటికి తీసుకొచ్చి, ఏరా నీకు ఎంత చెప్పినా అర్థం కాదా, బుద్ధిగా చదువుకోమని బడికి పంపితే నువ్వు వేసే ఎర్రి వేషాలు ఏంటిరా, ఇంకోసారి ఇలా చేస్తే గట్టిగా కొడతాను అని హెచ్చరిస్తాడు. అలా తన కొడుకు చేసే ప్రతి పనిలో జాగ్రత్త తీసుకుని సలహాలు ఇస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ పిల్లవాడికి 12 సంవత్సరాలు రానే వస్తాయి, కానీ వాడు మారడు. ఒకరోజు మళ్ళీ బడికి వెళ్లకుండా స్నేహితులతో కలిసి బలాదూర్ తిరుగుతూ కనిపిస్తాడు. అది చూసిన నరేష్ కోపం పట్టలేక తన కొడుకును బాగా కొడతాడు. రాము ఇల్లు వదిలి దగ్గరలోనే ఉన్న తాతగారు ఊరికి పారిపోతాడు. తాత, నన్ను నీ కొడుకు కొట్టి చంపేస్తున్నాడు, నేను ఇంకా ఇంటికి వెళ్ళను, నేను మీ దగ్గరే ఉంటాను, నన్ను అక్కడికి మాత్రం పంపించొద్దు, ఒకవేళ నువ్వు పంపిస్తే ఇంకెప్పుడు ఇక్కడికి కూడా రాను, ఎక్కడికైనా పారిపోతాను అని అంటాడు. సరే మనవడా, నేను పంపనులే, అంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు నా దగ్గర ఉంటే మీ నాన్న మనిద్దరి మీద కోపం పెంచుకుంటాడు అని అనడంతో కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉపాయం తట్టిన వాడిలా రామకృష్ణ తన మనవడితో ఇలా అంటాడు, సరే అయితే ఈ ఊర్లోనే నా స్నేహితుడు సుబ్బయ్య అని ఉన్నాడు, నువ్వు అతని ఇంటికి వెళ్ళు, అక్కడే 4 రోజులు ఉండు, ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి మనవడిని సుబ్బయ్య ఇంటికి తీసుకెళ్లి మాట్లాడి 4 రోజుల పాటు రాముణ్ణి అక్కడే రహస్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తాడు రామకృష్ణ. ఇదిలా ఉండగా రాత్రి అవుతున్న కొద్దీ ఇంకా ఇంటికి తిరిగి రాని కొడుకు కోసం ఆందోళన చెందుతున్న సీత తన భర్తతో ఇలా అంటుంది, ఏవండి, రాము ఇంకా ఇంటికి రాలేదు, మీరు అలా వెళ్ళి వాడి స్నేహితులను అడగండి, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పడంతో తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి నరేష్ గాబరా పడతాడు. ఎంత వెతికినా వాడి జాడ కనిపించదు. అలా నరేష్ కొడుకును వెతుక్కుంటూ తన తండ్రి రామకృష్ణ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు, నాన్న, నా కొడుకు ఇటువైపు ఏమైనా వచ్చాడా? వాడు ఏ పని చెయ్యడు, కూర్చున్న చోటు నుండి అస్సలు లేవడు, మొన్న కోపం వచ్చి 4 తన్నాను, ఆ తర్వాత వాడు ఎటు వెళ్ళాడో మరి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు నాన్న అంటాడు నరేష్. వెంటనే శాంత కొడుకు మాటలు విని బయటకు వచ్చి ఇలా అంటుంది, రారా, ఒరే, ఇన్నాళ్లకి నీకు ఈ ఇల్లు గుర్తుకొచ్చిందా? అదేంటి కోడలు మనవడు రాలేదా? నువ్వు మనసు మార్చుకుని తిరిగి ఇంటికి రావాలి అని నేను చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేరు. ఎలా అయితేనే ఆ దేవుడు ఇప్పుడు నా మొర ఆలకించాడు. అయినా మీ తండ్రి కొడుకులు మాట మాట అనుకుని ఈ అమ్మని వదిలేస్తావరా? అసలు నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ మాటలు విన్న నరేష్కి నోట మాట రాలేదు. అమ్మకి ఏం సమాధానం
ఇవ్వాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. సరే సరే మీరు మాట్లాడుతూ ఉండండి, వెంటనే నేను వంట చేస్తాను అని శాంత లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కొడుకు కోసం గాబరా పడుతున్న నరేష్ను చూసి రామకృష్ణ ఇలా అంటాడు, పోతే పోయాడు సోమరి వెధవ, వాడు ఉండి మాత్రం ఏం ఉద్ధరిస్తాడులే, అలాంటి వాడి గురించి నువ్వు ఏం విచారించకు అంటాడు. నరేష్తో తన తండ్రి. ఇక ఆ తండ్రితో ఇంకేం అనకుండా విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు నరేష్. తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి నరేష్ భార్య ఇలా అంటుంది, అయినా మీరు వాణ్ణి ఎందుకు కొట్టారు, అసలు ఏం ప్రయోజనం, వాడి బుద్ధి ఏమైనా మార్చగలిగారా, పాపం చిన్న విధవ ఏమైపోయాడో ఏంటో అంటూ బావురమంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చేజేతులా పోగొట్టుకున్నానని దిగులుతో నరేష్ మంచాన పడతాడు. ఈ సంగతి తెలిసి తన తండ్రి రామకృష్ణ తన మనవడిని వెంట పెట్టుకుని నరేష్ ఇంటికి వస్తాడు. నరేష్ తన కొడుకుని చూడగానే కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తాడు. వారిద్దరినీ చూసి రామకృష్ణ తన కొడుకుతో ఇలా అంటాడు, చూడు నాయనా, పితృవాత్సల్యం అంటే ఇలాగే ఉంటుంది. వాడు నీ కొడుకు, ఎక్కడ అప్రయోజకుడవుతాడో అని కొట్టావు, కానీ వాడి మీద నీకు ప్రేమ లేక కొట్టావా? 4 రోజులు వాడు నీ కంటి ముందు లేకపోయేసరికి ఎలా మంచాన పడ్డావో చూడు. మరి నేను కూడా అంతే కదరా, నువ్వు ఎక్కడ నిష్ప్రయోజకుడవుతావోనని కొట్టాను, తిట్టాను, అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు నాయనా. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎంత చెప్పినా ఆ రోజు నువ్వు నీ మాటలతోనే వేరుపడి వచ్చేశావు. ఆ సమయంలో నేనెంత క్షోభని అనుభవించానో ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందా అని అంటాడు రామకృష్ణ. ఆ మాటలు విన్న నరేష్ తన తండ్రి పట్ల తాను వ్యవహరించిన తీరు గుర్తు చేసుకొని తప్పుకి క్షమాపణ అడిగి తండ్రితో కలిసి మళ్ళీ తన స్వగ్రామం వెళ్ళి సుఖంగా వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటాడు. ఈ కథని బట్టి బాబాగారు ఈరోజు మనకు ఏం చెప్పబోతున్నారంటే, జీవితంలో ఒక బంధం మన తోడుగా ఉంది అంటే 100 ఏళ్ళైనా సరే దానిని మరవకూడదు. మన జీవితంలో ఒక బంధం మన మనసుకి దగ్గరగా ఉంది అంటే ఆ బంధాన్ని చివరి వరకు కాపాడుకునే బాధ్యత మనదే. ఒకవేళ ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే జీవితంలో ఆ బంధం విలువ ఎప్పటికీ అలాగే ఉంచుకోవాలి. అంతేకాని దగ్గరగా ఉన్నారని హేళన చేసి చులకన చేసి మాట్లాడి వారిని దూరం పెట్టి ఆ తర్వాత బాధపడితే మనకు ప్రయోజనం ఉండదు. ఒక్కసారి దూరమైన బంధం తిరిగి రావాలంటే ఎన్నో జన్మల అదృష్టం మనకు కలిసి రావాలి. కాబట్టి ఏ బంధం విలువైనా సరే ఉన్నప్పుడు దానిని జార విడుచుకోకూడదు. లేనప్పుడు బాధపడడం కంటే ఉన్నప్పుడు దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను. నచ్చిన వాళ్ళందరూ ఈ కథని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.